చదువుకుందాం. పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను. వదిలిపెట్టక నేనతని పట్టుకొంటిని. ఆమెన్. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అమూల్యమైన అంతరంగ ప్రేమాతిశయము చేత నూతన వత్సరములోనికి అడుగిడిన మనలను ఆత్మ తండ్రి పెండ్లి కుమారుని వదిలిపెట్టక గట్టిగా పట్టుకొనగలిగిన అంతరంగ వీలును వాలును ఈ సంవత్సరమంతయు మనకెలరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, పెండ్లి కుమారుడైన తండ్రి మనలను ప్రేమించి తన అంతరంగ ఏర్పాటును మన విషయములో అనేక రీతులలో నెరవేర్చుచూ ఉన్నారు. గడిచిన సంవత్సరం ఆయన మనకిచ్చిన పేరు ఏమిటి? నిబంధన సంవత్సరం. ఆ నిబంధనని అక్షరాల తండ్రి నెరవేర్చి హితవత్సర విందును మనకు ఏర్పాటు చేసి ఏం చేశారు? నిబంధనలోనికి తోడుకొని వచ్చారు. గొర్రెపిల్ల వివాహోత్సవ మందిరము అను నూతనమైన నిబంధన క్రమములోనికి మనలను తోడుకొని వచ్చారు. అందును బట్టి పెండ్లి కుమారుని మనము స్తుతిస్తూ ఈ సంవత్సరము ఆత్మ తండ్రి మనకిచ్చుచూ ఉన్న ప్రత్యక్షతను ధ్యానం చేసుకుందాం. ఈ సంవత్సరం ఆత్మ తండ్రి సంఘమును ఎలాగున నడిపించవలెనని కోరుచూ ఉన్నారు అనంటే, వదిలిపెట్టక గట్టిగా పట్టుకొనిన సంవత్సరము. వదిలిపెట్టక సంవత్సరము కనుక, అయ్యా బాలుడా, ఈ సంవత్సరం ఏం చేయవలసిన వారమై ఉన్నాము అనంటే, వదిలిపెట్టక. జనకులు అన్నారన్నమాట. ఏమని? ఎట్టి చిక్కులు నన్ను చుట్టుకొన్నను, నిన్నే గట్టిగా పట్టుకొను వాలిమ్ము ధ్వంసానికి మున్నే. కనుక ఈ సంవత్సరం అంతా కూడా ఆయనను గట్టిగా పట్టుకునేటటువంటి వాలు కొరకు ఏం చేయాలి? మనం అందరం ఆయన సన్నిధిలో పోరాడాలి. ఆయన సన్నిధిలో పోరాడాలి. ఈ క్రమములో ఎలాగున ఆత్మ తండ్రి ఆయనను గట్టిగా ఏ ఏ రీతులలో పట్టుకొనుటకు మనల్ని నడిపిస్తున్నారో ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిది ఏమిటి అనంటే, ప్రాణప్రియుని వదిలిపెట్టక గట్టిగా పట్టుకొను భాగ్యము. ప్రాణప్రియుని వదిలిపెట్టక గట్టిగా పట్టుకొను భాగ్యం. ఇంకంతే. ఈ సంవత్సరం అంతా ఎవరు మనకి? ఆయనే. పెండ్లి కుమారుడే, మహిమనాథుడే,
ఇక ఏది కూడా ముఖ్యం కాదు, గొప్ప కాదు. ఏం చెయ్యాలి? దానిని విడిచిపెట్టి పెండ్లి కుమారుని గట్టిగా పట్టుకొనాలి. అదే మనకు గొప్ప భాగ్యం. అదే మనకు గొప్ప భాగ్యం. ఎందుకని? నిబంధనలోనికి తోడుకొని వచ్చారు గనక. నోవహుతో చేసిన నిబంధనను మన విషయములో కూడా చేసి నావలోనికి తోడుకొని వచ్చారు గనుక ఈ నావలో మనము చేయవలసినటువంటి పని ప్రాణప్రియుని వదిలిపెట్టక గట్టిగా పట్టుకునేటటువంటి స్థితి. ప్రియమైన వారలారా, రాత్రికాలపు అలక్ష్యము ఏం చేసింది? సంఘమునకు పెండ్లి కుమారుని పోగొట్టుకునేటట్లుగా చేసింది. ఏమిటి? రాత్రికాలపు అలక్ష్యము పెండ్లి కుమారుని పోగొట్టుకునేటట్లుగా చేసింది. పోగొట్టుకున్న తదుపరి ఏం చేసింది సంఘము? నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా, నామకార్థతలో నుండి లేచినది, అన్యమైన స్థితిగతులలో నుండి లేచినది. ముందుకు వెళ్ళినప్పుడు ఎవరు కనపడ్డారు? ప్రాణప్రియుడు కనపడినప్పుడు ఏం చేసింది సంఘము? వదిలిపెట్టక గట్టిగా పట్టుకున్నది. రైట్. రెండవది, పెండ్లి కుమారుని లేదా ప్రాణప్రియుని పాదములను వదిలిపెట్టక గట్టిగా పట్టుకొను వాలు. ఏంటి చెప్పండి? ఒకేమో ప్రాణప్రియుని వదిలిపెట్టక గట్టిగా పట్టుకొను భాగ్యము. రెండవది, ప్రాణప్రియుని పాదములను వదిలిపెట్టక గట్టిగా పట్టుకొను వాలు. చూడండి, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. ఇక్కడ షూనేమీయురాలు కనబడుతూ ఉన్నది. యెహోవా జీవము తోడు, నేను నిన్ను విడువను. 27వ వచనం. పిమ్మట అతని కాళ్ళు పట్టుకొనెను. కాళ్ళు పట్టుకొన్నది. తర్వాత ఏమంటూ ఉన్నది? నీ జీవము తోడు, యెహోవా జీవము తోడు విడువను. ఈ నూతన సంవత్సరమంతయు కూడా పెండ్లి కుమారుని యొక్క పాదములను విడువక, సరి కూర్చో, వెళ్ళి కూర్చో. పెండ్లి కుమారుని యొక్క పాదములను విడువక గట్టిగా పట్టుకునేటటువంటి వాలును ఆత్మతండ్రి మనకు నేర్పిస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన వారలారా, మొదటిగా ప్రాణప్రియుని గట్టిగా వదిలిపెట్టక గట్టిగా పట్టుకుందాం. 2, ప్రాణప్రియుని యొక్క పాదములను వదిలిపెట్టక గట్టిగా పట్టుకుందాం. ఆయన్ని గట్టిగా పట్టుకునేది చెప్పండి, ఆయన్ని కనుగొనుటకు, ఆయన పాదములను విడువక పట్టుకొనేది మరణమును కొట్టివేసుకొనుటకు. కనుక అయ్యా, ఇదిగో ఈ దినం నీ పాదములను విడువక మేము పట్టుకుంటున్నాం. ఇది ఒక దినము యొక్క పట్టు కాదు, ఈ సంవత్సర కాలమంతయు కూడా మా యొక్క గురి, మా గమ్యము, మా పట్టుదల ఏది అంటే నీ పాదములను వదిలిపెట్టక గట్టిగా పట్టుకొనుటే.
తరువాత మూడవది, పెండ్లి కుమారుని నివాసమును వదిలిపెట్టక గట్టిగా పట్టుకొను ధన్యత. మొట్టమొదటిది, ప్రాణప్రియుని గట్టిగా పట్టుకొను భాగ్యము. 2, ఆయన పాదములను విడిచిపెట్టక వదిలిపెట్టక గట్టిగా పట్టుకొను వాలు. 3, ప్రాణప్రియుని నివాసమును వదిలిపెట్టక గట్టిగా పట్టుకొను ధన్యత. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనము. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనం. చివరి లైన్ చదువుదాం. మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. ఏంటో, ఎందుకో? మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. ఎందుకు? ఇది ఆయన నివాసం. ఇదేమిటి? ఇది ఆయన నివాసం కనుక ఈ నివాసమును ఏం చెయ్యం, మేము విడిచిపెట్టము. నిజమేనంటారా? ఈ తీర్మానాలు కలిగి ఉంటారా ఈ సంవత్సరం అంతా? లేకపోతే గాలి మీది ప్రమాణాలా ఇవన్నీ కూడా? గాలిలో చేసే ప్రమాణాలా? వద్దు. నీటి మీది రాతలు కాకూడదు, గాలిలో చేయు ప్రమాణములు కాకూడదు. ఏమిటి? పెండ్లి కుమారుని వదిలిపెట్టక గట్టిగా పట్టుకొనే క్రమములో ఆత్మ తండ్రి మనకు నేర్పిస్తూ ఉన్న అనుభవములు ఏం కాకూడదు? ఇవి గాలిలో చేయు ప్రమాణములు కాకూడదు, నీటి మీద వ్రాతలు కాకూడదు. రైట్. మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. అందుకే శిష్యులు ఏమన్నారు? రబ్బీ, నీవెక్కడా కాపురమున్నావు? ఏమన్నారు అప్పుడు ఆయన? వచ్చి చూడుడి, వచ్చి రండి, వచ్చి చూడండి అన్నారు. అంతే, అంతే తప్ప ఏం చేయలేదు. ఆయన అడ్రస్ చెప్పలేదు. ఎవరి మట్టుకు వారు ఏం చేయాలా? వచ్చి కనుగొనాలి, వచ్చి కనుగొనాలి. దేనిని? ఆయన నివాసాన్ని. కనుగొన్న తర్వాత ఇక విడిచిపెట్టకూడదు. ప్రియమైన వారులారా, మన అనారోగ్యాల్ని విడిచిపెట్టలేం, మన బరువు బాధ్యతల్ని, ఈతి బాధల్ని విడిచిపెట్టలేం. మరి వీటిని విడవకుండా క్రొత్త సంవత్సరంలో మందిరాన్ని ఎలా విడిచిపెట్టకుండా ఉండగలం? వాటిని విడిచిపెడితే ఏమిటి? మీ అనారోగ్యాలు, మీ బరువు బాధ్యతలు, మీ ఈతి బాధలు, వీటిని ఎప్పుడైతే మీరు విడిచిపెడతారో అప్పుడు ఏం చేయగలరు? ఆయన నివాసమును వదిలిపెట్టక గట్టిగా పట్టుకునేటటువంటి ధన్యతలోనికి రాగలరు. ఎవరినైనా ఒకరిని చూపించండి ఆయన నివాసాన్ని గట్టిగా పట్టుకున్నటువంటి వారు. క్రిస్మస్ కాలంలో ఎవరు? అన్నా యాన్, సెయింట్ యాన్ అంటారు. అన్నా అనేటటువంటి ఆ ప్రవక్త్రి ఏం చేశారట? ఆమె దేవాలయమును విడువక రేయింబగళ్ళు ఉపవాసముతో సేవ చేస్తారు. అంటే అక్కడ నెహెమ్యా గారు చేసుకున్నటువంటి ఆ తీర్మానము ఎవరి విషయంలో నెరవేరింది? అన్నగారి విషయంలో నెరవేరింది. ప్రియమైన వారులారా, ఈ సంవత్సరం నిజంగా అయ్యా చూడగోరేదా దేవుని మందిరావరణములను నేను చూడగోరేదా అని దావీదు గారే పాట పాడుతూ ఉంటే, చూడటానికే అంత ఆశ అయితే చూసిన తర్వాత, వెళ్ళిన తర్వాత, సహవాసాన్ని అనుభవించిన తర్వాత విడిచిపెట్టకుండా ఉండటము చెప్పండి ఇంకెంత మహదానందం కలిగిస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, ఈ రోజున ఒకటే జ్ఞాపకం చేసుకుందాం, ఒకటే తీర్మానం చేసుకుందాం. అయ్యా, మా జనకులు అన్నారు, ఎట్టి చిక్కులు నన్ను చుట్టుకొన్నను, నిన్నే పట్టుకొను వాలిమ్ము ధ్వంసానికి
వంశానికి ముందే ఏం చేయాలి? ఈ సంవత్సరం అంతా కూడా ఆయన్నే గట్టిగా పట్టుకునేటటువంటి వాలు మనకు కుదిరితే ఆయన పాదాలు పట్టుకోవటం దొరుకుతుంది, ఆయన నివాసం పట్టుకోవటం కుదురుతుంది. ఇంకా 4వది, ఆయనతో పెనుగులాడుటను వదిలిపెట్టక గట్టిగా పట్టుకొను ఆరాటము. ఏమిస్తూ ఉన్నారు ఆత్మ తండ్రి? ఆయనతో పెనుగులాడుటను వదిలిపెట్టక గట్టిగా పట్టుకునేటటువంటి ఆరాటమును ఆత్మ తండ్రి మనకిస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, ఆయన్ని పట్టుకొని, ఆయన పాదములు పట్టుకొని, ఆయన నివాసమును పట్టుకున్నప్పుడు ఏం చేస్తున్నారు ఆయన? చెప్పండి. ఆయనతో పెనుగులాడేటటువంటి గొప్ప భాగ్యమును కూడా మనకు వరముగా ఇస్తూ ఉన్నారు. వరముగా ఇస్తూ ఉన్నారు. దానిని ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. దేనిని? ప్రాణప్రియునితో ఆయన మందిరములో, ఆయన సన్నిధిలో ఏం చెయ్యాలా? ఆయనతో పెనుగులాడాలి, 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 పెనుగులాడాలి. ఎంతవరకు? నేను నిన్ను వెళ్ళనీయను, నేను నిన్ను, నీవు దీవించితేనే కానీ నేను నిన్ను వెళ్ళనీయను అనేటంత వరకు కూడా. ఇది ఎవరిది? యాకోబు గారిది. వదిలిపెట్టక, పెనుగులాటలో వదిలిపెట్టక గట్టిగా పట్టుకొనినటువంటి ఈ అనుభవము ఎవరిది? యాకోబు గారిది. చూడండి, ఆదికాండ గ్రంథం 38వ అధ్యాయం 26వ వచనం, 32, 26. రైట్. తర్వాత ప్రాణప్రియుని చూపించిన జనకుని అనుభవమును వదిలిపెట్టక గట్టిగా పట్టుకునేటటువంటి అనుభవము ఏమిటి? 5వది, ప్రాణప్రియుని చూపించిన జనకుని అనుభవమును వదిలిపెట్టక గట్టిగా పట్టుకునే అనుభవము. గురు శిష్యులు కనబడుతున్నారు. ఎవరు? గురు శిష్యులు. ఎవరా గురు శిష్యులు? ఏలియా, ఎలీషా. ఏలియా ఏమో గురువు గారు, ఎలీషా ఏమో శిష్యుడు. చూడండి, రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. రాసుకోండి పిల్లలు, రాసుకోండి. ఎందుకు మాటలు రాసుకోండి. నేను నిన్ను విడువను. ఏమిటిది? తన గురువును విడిచిపెట్టనటువంటి స్థితి. గురువుగారు ఏమన్నారు? ఆయన నన్ను బేతేలుకు వెళ్ళమంటున్నారు, నువ్వు ఉండిపో ఇక్కడే, నువ్వు ఇక్కడే ఉండిపో. ఉండిపోయాడు అనుకోండి, దొరుకుతుందా? ఏమిటి? గురువు గారి యొక్క ఆరోహణమును దర్శించే భాగ్యము దొరుకుతుందా? దొరకదు. గురువు గారి ఆరోహణమును దర్శించకుండా గురువు గారి ఆత్మలో పాలు దొరుకుతుందా? దొరకదు. కనుక ఏమన్నాడు ఎలీషా? నీ జీవము తోడు, యెహోవా జీవము తోడు, నేను నిన్ను విడువను. ప్రియమైన వారలారా, ఈ దినం నిజంగా మన జనకుని అంతరంగ అనుభవమును ఈలాగున బలమైన తీర్మానముతో మనం పట్టుకుంటే, చెప్పండి, ఎలీషాకు కలిగినటువంటి భాగ్యం మనకివ్వరా? ఏంటి ఎలీషాకు కలిగిన భాగ్యం? ఏలియా యొక్క ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నది.
ఏలియా యొక్క ఆత్మ నిలిచి ఉంది. జనకుని మీదనున్న ఆత్మను పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తారు? తప్పనిసరిగా మనందరి మీద కూడా ఉంచుతారు. మన సిద్ధబాటును బట్టి కాదు, మన యోగ్యతను బట్టి కాదు, జనకుని విడువని స్థితిని బట్టి. దేనిని బట్టి? నేను నిన్ను విడువను 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 అని జనకుని యొక్క అనుభవమును, జనకుని ఈ సంవత్సరం అంతా కూడా ఏం చేయాలి? మనం వదిలిపెట్టక గట్టిగా పట్టుకోవాలి. ఒకసారేనా పట్టుకుంది? ఎలీషా ముమ్మారు సెలవిచ్చాడు. 2వ వచనంలో మొదటిసారి, తరువాత 4వ వచనములో 2వసారి, తరువాత 6వ వచనములో 3వసారి. 3 అను అంకె సంపూర్ణతకు సాదృశ్యం. ముమ్మారు కూడా ఏం చేశారు? ఆయన పరీక్షలో నెగ్గారు. వదిలిపెట్టక గట్టిగా పట్టుకునేటటువంటి పరీక్షలో ఎలీషా గారు నెగ్గారు గనుక ఏం జరిగింది చెప్పండి? ఆరోహణాన్ని చూడగలిగారు. ఆరోహణాన్ని చూచిన తరువాత ఆరోహణ ఆత్మను అందుకోగలిగారు. గురువు మీద ఉన్న ఆరోహణ ఆత్మను అందుకోగలిగారు. రైట్. తర్వాత మరలా ఒకసారి మొదటిగా ప్రాణప్రియుని వదిలిపెట్టక గట్టిగా పట్టుకోను భాగ్యం. ప్రాణప్రియుని పాదములను వదిలిపెట్టక గట్టిగా పట్టుకొను వాలు. ప్రాణప్రియుని నివాసమును 3 ప్రాణప్రియుని నివాసమును గట్టిగా వదిలిపెట్టక గట్టిగా పట్టుకొను ధన్యత. 4 ప్రాణప్రియునితో పెనుగులాటను వదిలిపెట్టక గట్టిగా పట్టుకొను ఆరాటము. ఈ ఆరాటం అంతా ఉన్నది యాకోబుకి. కనుక ఏం చేశాడు? అందరినీ పంపించేసి ఒక్కడు మిగిలిపోయాడు. ఎప్పుడు వస్తుంది ఆరాటం? మెడ మీద కత్తి ఉన్నప్పుడు. మెడ మీద కత్తి ఉన్నప్పుడు. మెడ మీద కత్తి ఉన్నది. అక్కడో పాదములు పట్టుకున్నటువంటి వాలులోనో కత్తి రానే వచ్చింది, మరణం అనేటటువంటి కత్తి. కానీ ఇక్కడ యాకోబు దగ్గర కత్తి వచ్చిందా? రాలా. మెడ మీద ఉన్నది, తెగిపోద్ది. తెల్లారిందంటే అయిపోయిందే. ఇంకా తెల్లారిందంటే అయిపోయింది. అప్పుడు ఏమి పుట్టింది యాకోబులో నుండి? ఆరాటం, పెనుగులాడేటటువంటి ఆరాటము పుట్టింది. ఇదెన్నో అనుభవం? 4వ అనుభవం. 5వ అనుభవం ప్రాణప్రియుని చూపించిన జనకుని అనుభవమును చెప్పండి. వదిలిపెట్టక గట్టిగా పట్టుకునేటటువంటి అనుభవం లేదా నిష్ఠ. ప్రాణప్రియుని చూపించిన జనకుని అనుభవమును వదిలిపెట్ట గట్టిగా పట్టుకునేటటువంటి నిష్ఠ. తర్వాత 6వది ప్రాణప్రియునితో వివాహ బంధమును ఏర్పరిచిన మిషనును. ప్రాణప్రియునితో వివాహ బంధమును ఏర్పరిచిన మిషనును వదిలిపెట్టక గట్టిగా పట్టుకొను ప్రేమ. గట్టిగా పట్టుకొను ప్రేమ. ప్రియమైన వారులారా, మరి ఇతరులైన వారికి ఈ మాటలు అభ్యంతరము అయినప్పటికీ కూడా మరి దేవుడు బయలుపరిచిన బైబిలు మిషన్ను, ఆ ప్రత్యక్షతను ఎరిగిన మీకు నేను చెప్పే మాట ఏమిటి అంటే, దేవుడు బయలుపరిచిన బైబిలు మిషన్ను అందుకొన్న తండ్రిని జనకుని మనము ప్రేమించినప్పుడు చెప్పండి, అతడే గురువు నెగ్గగలడు, విమతుల నిష్ట ఎదుట అని అన్నారు జనకులు. ఆ మాటని మనం మన యొక్క అనుభవంలోనికి తెచ్చుకోగలం. కనుక వదిలిపెట్టక గట్టిగా పట్టుకునేటటువంటి అనుభవములో ఆత్మతండ్రి మన ఎదుట ఉంచిన 6వ అంశం ఏమిటి? ప్రాణప్రియునితో వివాహ బంధము నేర్పరిచిన బైబిలు మిషన్ను గట్టిగా
పట్టుకొని వదిలిపెట్టక గట్టిగా పట్టుకొను ప్రేమ. ప్రేమ. చదవండి రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ రూతు ఓర్ప ఇరువురు కూడా ఉన్నారు. రూతు ఓర్ప ఇరువురు కూడా కోడండ్రు. అత్తగారేమో బెత్లెహేం వెళ్ళిపోతూ ఉన్నారు, వాగ్దాన దేశం వెళ్ళిపోతూ ఉన్నారు. ఓర్ప ఏమో ముద్దు పెట్టుకున్నది ఎవరిని? అత్తగారిని. రూతేమో హత్తుకొన్నది. అమ్మ వెళ్ళిపో అని అనగానే ఓర్ప వెళ్ళిపోయింది. రూతు వెళ్ళిపోలేదు. ఎప్పుడు కూడా పరీక్ష ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. గురువుగారు ఏమన్నారు? ఆయన నన్ను బేతేలు వెళ్ళమంటున్నారు, నువ్వు ఇక్కడ ఉండు అని అన్నారు. ఉండు అన్న తదుపరి వెళ్ళటం బాగుంటుందా? బాగోదు. వెళ్ళు అన్న తదుపరి రావటం బాగుంటుందా? బాగోదు. 3వ దశలో ప్రభు ఏమని చెప్పారు? దేవాలయానికి వెళ్ళండి అన్నారు. దేవాలయానికి వెళ్ళే క్రమంలో తిరిగి రావటం బాగుంటుందా? బాగోదు. విశ్వాసమునకు లేదా విశ్వాసాంతరంగమునకు చెప్పండి, మాటతో నిమిత్తము లేదు కానీ మనసుతోనే నిమిత్తం. గడిచిన సంవత్సరాల్లో మనం చెప్పుకున్నాం, మాట ముఖ్యమా మనసు ముఖ్యమా అని. మనసు ముఖ్యం. మాట ఎప్పుడు కఠినంగా ఉంటుంది, మాట ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటుంది. కానీ నీకు ఏది ముఖ్యం? మనస్సు ముఖ్యం. మనస్సును లక్ష్య పెట్టడం ముఖ్యం. మనసును లక్ష్య పెడితే నువ్వేం చేస్తావు? మేలు పొందుతావు. మనస్సును లక్ష్య పెడితే మేలు పొందుతావు. కనుక మీరు వినరు, నన్ను చెప్పనీయరు. సరే, మనస్సును లక్ష్య పెట్టండి. నువ్వే కదా మాట వినొద్దన్నావు, అందుకని నీ మాట వింటలేదు. మేము ప్రభు మనసును ధ్యానం చేస్తున్నాం అంటున్నారు పిల్లలు, వాళ్ళు మాట్లాడుకుంటా. సరే, కనుక ప్రియమైన వారలారా, వెళ్ళు అనగానే ఓర్ప ఏమైపోయింది? వెళ్ళిపోయింది. వెళ్ళు అని అన్నప్పటికీ కూడా మరణము తప్ప మరి ఏదియు మనలను వేరు చేయకుండును గాక అని చెప్పి హత్తుకొనినటువంటి నయోమిని హత్తుకొని వాగ్దాన భూమికి వచ్చినటువంటి రూతుకు ఏమి దొరికింది? వివాహము. పెండ్లి కుమారుడు దొరికారు. ఇప్పుడు పెండ్లి కుమారుని చూపించిన అందించిన అత్త మనకేమై ఉన్నది? మనకి బైబిల్ మిషన్ అయి ఉన్నది. బైబిల్ మిషన్ అనేటటువంటి ఈ ఏర్పాటు లేకుండా మనం ఏం చేయలేము? పెండ్లి కుమారుని చూడలేము, కనుగొనలేము. పెండ్లి కుమారునితో వివాహమునకు మధ్యాకాశమునకు సిద్ధపడలేము. కనుక ఆ రోజున నయోమిని హత్తుకొనిన ఆ స్థితి రూతుకి ఏం చేసింది? వివాహమును ఏర్పరిచింది. కనుక ఈ రోజున మనకు కూడా ఈ సంవత్సరం అయ్యా ప్రాణప్రియుని చూపించిన జనకుడు, ప్రాణప్రియునితో వివాహ బంధము ఏర్పరిచిన మిషను, ఈ రెండిటిని కూడా నేనేం చేస్తాను ఈ సంవత్సరం అంతా కూడా? వదిలిపెట్టక గట్టిగా పట్టుకుంటాను. నేను పట్టుకోకుండా విడిచిపెట్టేస్తే, చెప్పండి, గురువుని విడిచిపెట్టేస్తే ఆత్మలో పాలు లేదు, అత్తను విడిచిపెట్టేస్తే వివాహ బంధము లేనే లేదు. మరలా చిగురించటం లేదు. జీవితం అంతా కూడా ఇంకెక్కడికి వెళ్ళిపోవాలా? మోయాబులోని బురదలోనే మగ్గి తన జీవితం అక్కడితో ముగిసిపోయేది. ఓర్ప వెనుతిరిగి వెళ్ళిపోయినప్పుడు వాగ్దాన చరిత్రలో ఆమె పాలు ఏం చేయబడింది? ముగిసిపోయింది. ఏమైపోయింది? జాగ్రత్త. మీరు లోకాన్ని చూశారు అని అంటే ఏమైపోతారు? లోకాన్ని చూశారు, వెనుదిరిగారు అని అంటే ఇక అక్కడతో ఫుల్ స్టాప్,
పరలోకపు చరిత్ర ఏర్పాటు ఎదుట మీ జీవితం ఏమైపోయినట్టు? అక్కడికి ఆగిపోయినట్టు, సమసిపోయినట్లే. ఇక మీ చరిత్ర పరలోకపు స్థితిలో, ఏర్పాటులో మీరు కొనసాగలేరు. పరలోకపు ఏర్పాటులో మీరు ఎన్నటికీ కూడా కొనసాగలేరు. అతను హత్తుకొన్నది వాగ్దాన భూమిలో అడుగు పెట్టినందుకు ఏం సంపాదించుకున్నది? వివాహాన్ని, పెండ్లి కుమారుణ్ణి సంపాదించుకున్నది. బోయజ్ గారిని సంపాదించుకున్నది రూతు. రైట్. ఇదంతా ఒక ఆత్మీయమైన చరిత్ర. ఇది ఒక ఆత్మీయమైన చరిత్ర. ఎవరికి? విడిచిపెట్టక గట్టిగా పట్టుకొనటానికి తీర్మానం చేసుకున్న వారికి. ఎవరికి? విడిచిపెట్టకుండా. ఎందుకని? నిబంధన చేసి నెరవేర్చారు గనుక, ఆయన నిబంధనలోనికి తోడుకొని వచ్చారు గనుక, మన ఎదుట ఉన్న విధి ఏమిటి అంటే, నిబంధన వరుని ప్రియుని వదిలిపెట్టక గట్టిగా పట్టుకుంటే ఇది మన విధి. దీన్ని విడిచిపెట్టేసామని అనుకోండి, ఏమి మరి రాత్రి వచ్చిన వాళ్ళు చాలామంది రాలేదు, రాత్రి పగలు రాని వాళ్ళు కూడా ఉన్నారు. గట్టిగా పట్టుకోగలరా వారు? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఎన్నో ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఏంటవి? ఆటంకాలు ఉంటాయి, అభ్యంతరాలు ఉంటాయి, అడ్డంకులు ఉంటాయి, అపవాది కీడులు కూడా ఉంటాయి. వాటన్నిటినీ ఏం చేయాలి? సమస్యని జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప సమస్యని సాకుగా చూపించుకుంటూ ఏం చేయకూడదు? ఆగిపోకూడదు. సమస్య అన్నటికీ కూడా ఏం కాకూడదు? నీకు సాకుగా మారకూడదు సమస్యలు. అందుకే ప్రభు చెప్పింది, అభ్యంతరములు రాక మానవు. అందరికీ ఉంటాయి. ఎవరికి ఉండే కష్టములు వారికి ఉంటాయి. కానీ అందరికీ అన్నిటినీ అధిగమింప చేసేటటువంటి ఆత్మ సహాయము కొలత లేకుండా దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది? కొలత లేకుండా దొరుకుతున్న సహాయము ఎదుట నీవు నేను నాకు సహాయం అందలేదు అని చెప్పజాలమో. దగ్గర కూర్చోబెట్టుకో బాబు. చెప్పజాలము. రైట్. తరువాత ప్రాణప్రియుని సారూప్యము కొరకు ఈ మంటి దేహమును వదిలిపెట్టక, ఈ మంటి దేహమును విడిచిపెట్టు నిరీక్షణ కలిగి ఉండుట. ఏం చెప్పండి? ప్రాణప్రియుని సారూప్యము కొరకు ఈ మంటి దేహమును వదిలిపెట్టు నిరీక్షణ కలిగి ఉండుట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. చక్కని మాటలు పౌలు గారు రాశారు అక్కడ. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. అయ్యగారు యేసు జన్మించన్ అనేటటువంటి కీర్తనలో ఏం చేశారు ఆయన? ఎవరెవరు క్రిస్మస్ పండగ చేయలేదో, ఎవరెవరు అరయలేదు ప్రభున్, ఎవరు చూడలేదో వారందరి గురించి చెప్పి ఏమన్నారు? ఇది ఆశ్చర్యము, ఎంతో విచారము. ఇది ఆశ్చర్యము, విచారము అన్నారు. చివరి వచనంలో ఏమన్నారు? అన్ని పల్లెలకై, అన్ని పట్టణములకై చిన్న కుమారుడై శ్రీయేసు పుట్టెను. అన్ని పల్లెలకు ఈ వార్త ఇప్పుడు వ్యాపించుచూ ఉన్నది. ఇది ఆశ్చర్యమో, ఎంతో సంతోషమో, ఇట్లు వ్యాపింపజేయు దేవునికి స్తోత్రం. విచారమును కదంతా చెప్పి చివరికి దేంతో ముగించారు? ఇది ఆశ్చర్యమో, ఎంతో సంతోషము, ఇట్లు వ్యాపింపచేయు దేవునికి స్తోత్రం. ఏంటి ఇప్పుడు ఎత్తుక్కుంటున్నారు కొత్తగా?
అంటే ఆ పాట పాడం కదా ఎప్పుడు, పాడకపోయినా ఒకసారి ఏం చెయ్యాలా, చదివేయాలి. ఒకసారి చదివేస్తే ఆ జనకుని యొక్క ట్విస్ట్ అనేటటువంటిది అర్థమవుతుంది. అలాగే ఇవన్నీ కూడా ఏమిటి, ఇప్పటిదాకా చెప్పుకున్న పాయింట్లన్నీ కూడా వదిలిపెట్టక ప్రాణప్రియుని గట్టిగా పట్టుకొనుట. ఈ అంశములో ప్రాణప్రియుని సారూప్యము కొరకు మంటి దేహమును విడిచిపెట్టు, నిరీక్షణ కలిగి ఉండుట. ప్రియమైన వారలారా, ఆయన్నేమో గట్టిగా పట్టుకునేటటువంటి వాలు కలిగి ఉండాలి, ఈ దేహాన్ని గట్టిగా విడిచిపెట్టేటటువంటి పట్టు కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. కష్టమే, నిద్ర వస్తుంది వెనకాల కూర్చుంటే. అలాగే నోరు తెరుస్తూ ఉంటే, నోరు ఆడుతూ ఉంటే నిద్ర రాదు. రైట్, ప్లాస్టర్ వేస్తే నిద్ర వచ్చేస్తుంది, కాళ్ళు చేతులు కట్టేస్తే మనకి కదా. రైట్, కనుక చెప్పండి, ప్రాణప్రియుని వదిలిపెట్టక గట్టిగా పట్టుకునేటటువంటి వాలు ఎలాగైతే కలిగి ఉండాలో, ఈ మంటి దేహమును విడిచిపెట్టేటటువంటి పట్టు కూడా కలిగి ఉండాలి. అమ్మో కష్టం. ఈ మంటిలో ఏముంది, నా ప్రాణం అంతా ఇందులోనే ఉందయ్యా, నాదంతా ఇందులోనే ఉంది నాయన, నా సంసారం అంతా, నా ఆశ అంతా, నా హృదయం అంతా, నాకు కలిగిందంతా ఇందులో ఉంది, ఇందులోనే ఉంది. కానీ అట్లా అనలేదు పౌలు గారు. ఇట్లు ధైర్యము కలిగి చెప్పండి, ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఇందులో ఏమున్నది, నిరీక్షణ. ఇందులో ఏముంది, నిరీక్షణ. ప్రియమైనటువంటి వారలారా, దీన్ని మట్టిని మట్టిగా చూడండి, మట్టిని బంగారంగా ఎంచుకోకండి. ఈ మట్టిని బంగారంగా ఎంచుకోకండి. ఈ మట్టిని కొంతవరకు మట్టిగా చూసిన, ఈ మట్టిలో నుండి వచ్చిన మట్టినో అది ప్రియంగా ఉంటుంది, అది ఇంకా ప్లాటినం లాగా ఉంటుంది. కనుక ఏం చేస్తారు, మొట్టమొదట ఈ మట్టిని మట్టిగా ఎంచుకోండి. అప్పుడు ఈ మట్టిలో నుంచి వచ్చిన మట్టిని మట్టిగానే ఎంచటానికి మనసు కుదురుతుంది. ఏం చేయొద్దు, దీన్ని బంగారం అనొద్దు, నువ్వు ఇంకా అపరంజన అనొద్దు. ఈ మట్టిలో నుంచి వచ్చిన దాన్ని వద్దు. దాన్ని ఏం చెయ్యాలా, ఒక విధంగా నన్ను బైబిల్ మిషన్లోకి తీసుకొచ్చింది ఆ ఒక్క క్రియే. అది ఎవరిలో ఉందయ్యా అంటే మా ఆత్మీయ తండ్రిలో ఉన్నది. ఆయన ఏ రోజు కూడా తన అనేటటువంటిది తన జీవితంలో లేదు. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమైనట్లుగా ఆయన జీవితం అంతా కూడా ముందు ఏం చేసేవారంటే అక్కడే తన ఇంటి వారినే సరిచేసేవారు. ఏమిటిది ఏమిటిది ఏమిటిది, ఇదే ఆశ్చర్యం, ఇదే ఆశ్చర్యం. అదే తండ్రి వద్దకి తీసుకొని వచ్చింది. సరే, కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ దేహమును మంటి దేహముగా భావించి ఈ మంటి దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించటానికి ఈ సంవత్సరం అంతా కూడా ఏం కావాలి, మనకి నిరీక్షణ కావాలి. ఈ మంటి దేహాన్ని నువ్వు విడిచిపెడటానికి నువ్వు సిద్ధపడితే ఈ మంటి దేహంలో ఉన్న జ్వరం ఏమన్నా నిన్ను బాధ పెడుతుందా? తలకాయ నొప్పి ఏమన్నా నీ తలకాయ పట్టుకొని నువ్వు పట్టుకుంటుందా, కట్టేస్తుందా గోడకి? నాకు తలనొప్పిగా ఉంది అందుకు రాలేదు, నాకు జ్వరం వచ్చింది అందుకని రాలేదు, నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి అందుకని ఈ కాళ్ళు ఏమన్నా కట్టేస్తుందా? ఎప్పుడు ఈ మందుని నువ్వు విడిచిపెడతానికి ఇష్టపడితే, దీన్ని విడిచిపెడతానికి ఇష్టం లేదు కనుక ఏం చేసింది మన్ను, నిన్నన్ని ఆ బాధ ఈ బాధ చెప్పి నిన్ను కట్టేసింది, మూడేసింది, బంధించేసింది. రైట్, చివరిగా ప్రాణప్రియుని ఆత్మను పెనవేసుకొనిన మర్మమైన ఐక్యత దాగిన ప్రేమ. ప్రాణప్రియుని ఆత్మను పెనవేసుకొనిన, గట్టిగా
వదిలిపెట్టక పట్టుకొనినటువంటి మర్మమైనటువంటి ప్రేమ. చూడండి, ఆదికాండ గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం. ఆదికాండ గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం. అక్కడ ఈ చిన్నవాని ప్రాణముతో వాని తండ్రి ప్రాణము పెనవేసుకొని ఉన్నది అని అన్నారు యోధా గారు. ఎవరి గురించి చెబుతా? బెన్యామీను గురించి చెప్తూ, అయ్యా నువ్విప్పుడు గనక ఈ బెన్యామీనును మాతో పంపించకపోతే ఆ కుమారుడు లేకపోవటం చూచి వెంటనే చనిపోతాడు. ఇక మాట అడగడం కూడా అడగాల్సిన పని లేదు. ఆయన ఏమైపోతాడు? ఉన్న పణాల చనిపోతాడు. కారణం ఏంటి? 31వ వచనం. అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది. ప్రాణప్రియుని ఆత్మతో పెనవేసి కొనిన అనుభవమును గట్టిగా విడిచిపెట్టక పట్టుకొనేటటువంటి మర్మమైనటువంటి ప్రేమను ఈ సంవత్సరం అంతా కూడా మనం ఏం చేయాలా? సాధకము చేయవలసిన వారమై ఉన్నాం. కనుక పరిశుద్ధాత్మ తండ్రితో పెనవేసుకున్నటువంటి స్థితి. అందుకే ఏమన్నారు ఆత్మ తండ్రి గురించి? నీ ఆత్మలో ఆత్మ తెలుసునా, నీ ఆత్మలో ఆత్మ తెలుసునా. కనుక ఆత్మ తండ్రి ఎవరు? నీ ఆత్మలో ఉండే ఆత్మ, నీ సర్వములో ఉండే సర్వము. ఆయనతో మన ప్రాణం ఏం కావాలా? పెనవేసుకోవాలా. దానికి అవసరమైనటువంటిది ఆ పెనవేసుకునేటటువంటి స్థితిని గట్టిగా పట్టుకోవటానికి ఏం కావాలి? మర్మమైన ఐక్యత కావాలా, దాగిన ప్రేమ కావాలా. కనుక ప్రియమైన వారులారా, ఈ 8 అనుభవములను కూడా ఈ దినము, ఈ నూతన సంవత్సరం అంతయు కూడా మనము కార్యసాధకము చేసుకొందుము గాక. క్లుప్తంగా ఒకసారి చూపిస్తాను, మరలా ఒకసారి జ్ఞాపకం చేసేస్తాను. 1, ప్రాణప్రియుని వదిలిపెట్టక గట్టిగా పట్టుకొను భాగ్యము. 2, ప్రాణప్రియుని పాదములను వదిలిపెట్టక గట్టిగా పట్టుకొను వాలు. 3, ప్రాణప్రియుని నివాసమును వదిలిపెట్టక గట్టిగా పట్టుకొను ధన్యత. ప్రాణప్రియునితో పెనుగులాటను వదిలిపెట్టక గట్టిగా పట్టుకొను ఆరాటము. 5, ప్రాణప్రియుని చూపించిన జనకుని అనుభవమును వదిలిపెట్టక గట్టిగా పట్టుకొను నిష్ఠ. వెరీ గుడ్. తరువాత ప్రాణప్రియునితో వివాహ బంధమును ఏర్పరిచిన బైబిలు మిషన్ను వదిలిపెట్టక గట్టిగా పట్టుకొను ప్రేమ. తరువాత 6, ప్రాణప్రియుని సారూప్యము కొరకు ఈ మంటి దేహమును విడిచిపెట్టు నిరీక్షణ. అమ్మా, నిరీక్షణ కలిగి ఉండుట. తరువాత 8, ప్రాణప్రియుని ఆత్మను పెనవేసుకొను ఉండగలిగిన మర్మమైన ఐక్యత. ఈ మర్మమైన ఐక్యతను, ఈ దాగిన ప్రేమను మనం ఏం చేయకూడదు? విడిచిపెట్టేయకూడదు. విడిచిపెట్టక గట్టిగా పట్టుకోవాలంతే. అయ్యా నీ ఆత్మలో నేను ఒక్క క్షణం కూడా నేను విడిచి ఉండలేను. నీ ఆత్మతోనే నేను అయ్యా నా ప్రాణం పెనవేసుకొని ఉంటుంది తండ్రి అని చెప్పి మనం ఏం చేయాలా? ఆత్మ తండ్రితో ఏకమై ఉంటే ఇక ఎవరు కూడా ఏం చేయలేరు మనల్ని. ఏమీ చేయలేదు. రాసుకోండి, యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. పరిశుద్ధాత్మ తండ్రితో మీ ఆత్మ పెనవేసుకొని ఉంటే ఇక ఎవరు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు. ఏది కూడా మిమ్మల్ని వేరు చేయలేదు. ఎక్కడికి వెళ్లకుండా, మేఘం ఎక్కకుండా అటువంటి దివ్యమైన ధన్యతను ఆత్మ తండ్రి ఈ సంవత్సరం అంతయు మనకు అనుగ్రహించి మనలను ఆత్మ తండ్రి యొక్క ఆత్మతో పెనవేసి మర్మమైన ఐక్యతలో స్థిరపరిచి మేఘమెక్కించును గాక. మహిమబాలుడా స్తోత్రములు. వదిలిపెట్టక గట్టిగా పట్టుకొని తన తల్లి అరలోనికి తెచ్చిన పెండ్లి కుమార్తెను జ్ఞాపకము చేసిన వరుడా, ప్రియుడా స్తోత్రములు. రండి నైనా,
మానవ మాతృలము అయ్యా, ఇదిగో మంటి దేహమును విడిచిపెట్టలేని వారమైనను నాయనా, మా కొరకు మహిమను విడిచి దిగి వచ్చిన మహిమబాలుడా, ఈ దినము నీ మహిమ ప్రేమను ధ్వజముగా మా పైన ఎత్తి ఇదిగో వదిలిపెట్టక నిన్ను గట్టిగా పట్టుకొను, నీ పాదములు గట్టిగా పట్టుకొను వాలును మాకు నేర్పించిన ప్రాణప్రియుడా స్తోత్రములు అయ్యా. నిన్ను, నీ పాదములను, నీ నివాసమును, నీతో పెనుగులాటను, నీ సారూప్యమును, నిన్ను బయలుపరిచిన బైబిల్ మిషన్ను, నిన్ను చూపించిన జనకుని నీ ఆత్మను నాయన పెనవేసుకొని ఈ దినము మేము అయ్యా ఈ సంవత్సరం అంతయు గట్టిగా పట్టుకొనగలిగిన వాలు దయచేయమని ప్రాణప్రియుడైన క్రీస్తు నామమున స్తుతించి సమర్పించున్నాము తండ్రి. మరణాత. ప్రియమైన వారలారా, ప్రభువును